హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. మండే ఫ్రెష్ ట్రేడింగ్ డే, ఫ్రెష్ ట్రేడింగ్ వీక్. సో ఈ వారం ఓన్లీ 4 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే ఉంటాయి. సో థర్స్డే వచ్చేసి బక్రీద్ కి హాలిడే. సో వీక్ ట్రంక్ అండ్ వీక్ అని చెప్పుకోవాలి. సో ఈ వీక్ లో మనకి రేపు మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మార్కెట్స్ బిహేవ్ అవుతాయి. సో లాస్ట్ మనకి అనుకుంటూనే ఉన్నాం. సో గ్లోబల్ గా చూస్తే మాత్రం యుఎస్ ఇరాన్ కామెంటరీ ఫోకస్ లో ఉందని చెప్పేసి సో మనం అనుకున్నాం ఫ్రైడే రోజు కూడా గ్లోబల్ క్యూస్ ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్ తో వస్తాయేమో, సో మన మార్కెట్స్ పుంజుకుంటాయని చెప్పేసి. సో ఆ సినారియోలోనే ఈరోజు ఒక బుల్స్ చీర్స్ ఆఫ్ ది డే లాగా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బోత్ ఇండిసెస్ చాలా బాగా ర్యాలీ అనేది చూడగలిగాం. సో మనకి మార్నింగ్ చూసుకుంటే మాత్రం గ్లోబల్ గా క్రైసిస్ మాత్రం ఒక డీల్ అనుకున్న విధానంలోనే మనకు వస్తుందని చెప్పుకోవాలి. బ్రెంట్ క్రూడ్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని మన మార్కెట్స్ వెళ్తాయని చెప్పేసి. ఫ్రైడే రోజు బ్రెంట్ క్రూడ్ చూస్తే మాత్రం మనకి అరౌండ్ 104, 105 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాస్త ఈ రోజు బిలో 100 కి రావడం కనిపించింది. సో దాంతో మార్కెట్స్ మార్నింగ్ బోత్ ఇండిసెస్ స్వల్ప లాభాలు ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ అయితే అరౌండ్ 24,000 మార్క్ దగ్గరలో 23,940 దగ్గర ఓపెన్ అవడం మనం గమనించాం. అరౌండ్ 220 పాయింట్స్ గ్యాప్ అప్ తో. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 54,610 దగ్గర ఓపెన్ అయింది. అరౌండ్ మనకి 555 పాయింట్స్ తో. సో ఇవి చూసుకొని దీనికి భిన్నంగా మార్కెట్స్ ఎక్కడ కదలాడకుండా లోస్ ని కట్ చేయకుండా అక్కడ నుంచి ఒక హయ్యర్ ఫార్మేషన్స్ కి వెళ్ళడం మనం గమనించాం. సో బ్రెంట్ క్రూడ్ మాత్రం మనకి డెఫినెట్ గా మార్కెట్స్ కి ఒక పాజిటివ్ బయాస్ మారింది బికాస్ ఆఫ్ బిలో 100 కి వచ్చింది కాబట్టి మేబీ ఇది కొద్దిగా ఇంకా 90, 88 అట్లాకి వస్తే మాత్రం మార్కెట్స్ ఇంకా పుంజుకునే ఆస్కారాలు మనకి డెఫినెట్ గా కనిపిస్తా ఉన్నాయి. సో ఇవి దృష్టిలో పెట్టుకొని మార్కెట్స్ మార్నింగ్ మంచి లాభాల్లో ఓపెన్ అవడం మనం గమనించాం. సో రూపీ అలాగే డాలర్, సో ఇవన్నీ మనకి దాంతో పాటు బ్రెంట్ కూడా ఇవన్నీ మనకు ఒక తనహాలో వచ్చాయి కాబట్టి మార్కెట్స్ ఒక పాజిటివ్ న్యూస్ లో మారి మనకి వెళ్ళిపోయాయి. సో దీని తోడు చూస్తే మాత్రం ఫ్యూయల్ ప్రైజెస్ ఇవి కూడా హైక్ అయ్యాయి. సో మనకి అరౌండ్ ఈ రోజు చూస్తే మాత్రం 2.61 కి పెట్రోల్ పైన, డీజిల్ కి 2.7, అంటే లాస్ట్ 10 days లో అరౌండ్ ఒక 7 రూపీస్ దాకా మనకి పెరగడం మనం గమనించాం. సో దీంతో ఆయిల్ స్టాక్స్ మంచి వీటికి లాభాలు మనకి మాత్రం కొంచెం డిసప్పాయింట్ ఇస్తాయి. సో ఆయిల్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం హెచ్పిఎస్సిఎల్ అరౌండ్ 4% ర్యాలీ 405 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. బీపీసీఎల్ 307 దగ్గర అరౌండ్ 4% ర్యాలీ. ఐఓసి చూసుకుంటే మాత్రం 3% ర్యాలీ అరౌండ్ 144 దగ్గర ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో నిఫ్టీ చూసుకుంటే మాత్రం మార్నింగ్ నుంచి ఒక ఎత్తు, లాస్ట్ 1 hour లో మాత్రం సినారో మొత్తం మారిపోయింది. సో అరౌండ్ ఒక 70-80 పాయింట్స్ ర్యాలీ అనేది లాస్ట్ 1 hour లో మనకి మంచి పుంజుకుందని చెప్పుకోవాలి నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ. సో మనకు ఒక బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. సో ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ నుంచి వెళ్ళింది. సో మనకి ఇందులో థింగ్ ఏంటంటే మన గత వారంలో కూడా అనుకున్నాం 20 DMA ఎబో వచ్చి మార్కెట్ సస్టైన్ అవుతే డెఫినెట్ గా మన ఒక హై లెవెల్ చూసే ఆస్కారం ఉంటుందని. సో ఈ రోజు థింగ్ ఏంటంటే 24,000 ఎబో సస్టైన్ అవుతుంది కాబట్టి రేపు ఎక్స్పైరీ ఫ్యాక్టర్ కూడా మనకు ఒక తనహా కావచ్చు. సో లాస్ట్ వీక్ లో కూడా మనం చూసాం. సో మనకి ప్లే అంతా మండే రోజే అయిపోయింది. మనకి ట్యూస్డే రోజు మనకి ప్లే అంటూ ఏం జరగలేదు. సో మన అలాంటి సినారియోలో కూడా మార్కెట్స్ ట్రేడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి మేబీ రేపు ఎక్స్పైరీ ఫ్యాక్టర్ ఇక్కడే అయిపోయిందని తనలో కూడా మార్కెట్స్ ఉండే ఆస్కారం మనకు క్లియర్ కనిపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని సో రేపు మేబీ 24,000 మార్క్ ఎబో ట్రేడ్ అవుతే మాత్రం డెఫినెట్ గా అక్కడ నుంచి 24,200 or 400 దాకా వెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. నిఫ్టీ చూస్తే మాత్రం లాస్ట్ 4 సెక్షన్స్ లో మనం లాస్ట్ వీక్ లో చూసుకుంటే 23,300 and 23,800. సో ఈ రేంజ్ కాస్త మనకి ఇన్సైడ్ ద రేంజ్ లోనే ట్రేడ్ అవడం మనం గమనించాం. ఇప్పుడు ఆ రేంజ్ ని బ్రేక్ చేసింది కాబట్టి డెఫినెట్ గా మార్కెట్స్ ఇక్కడ నుంచి 24,400 or 600 దాకా వెళ్ళే ఆస్కారం మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఈ రోజు బుల్స్ ఆఫ్ ది డే అని చెప్పొచ్చు. సో లాస్ట్ కొంతకాలం నుంచి బుల్స్ బేర్స్ మధ్యలో ఫైట్ అయితే సో ఆ రేంజ్ ని బ్రేక్ చేసేసి బుల్స్ పట్టుదల వచ్చిందని చెప్పుకోవాలి. మనం సపోర్ట్ పాయింట్ చూసుకుంటే మాత్రం 20 DMA బార్ వాల్యూ ఉంటుంది. ఇది వరకు మనకి రెసిస్టెన్స్ పాయింట్ ఉండే 23,810 ఇప్పుడు సపోర్ట్ గా మారింది. హైయర్ సైడ్ చూస్తే మాత్రం 24,253 and 24,456 స్వింగ్ హై అయితే ఉందో అది మనకి రెసిస్టెన్స్ పాయింట్ గా కనిపిస్తా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఫ్రైడే రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఆర్బీఐ అనౌన్స్మెంట్ డివిడెంట్ ఇస్తుందని చెప్పేసి ఒక రికార్డ్ హై డివిడెంట్ అనౌన్స్మెంట్ చేసింది ఆర్బీఐ టు గవర్నమెంట్ అని చెప్పేసి 2.86 lakhs crores ఫండ్ మనకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి ఇచ్చింది కాబట్టి సో దీంతో ఎవ్రీ ఇయర్ చూస్తే మాత్రం 2.1, 2.3 అలా ఇస్తుంటా ఉండే. సో లాస్ట్ ఇయర్ 2.7 వచ్చింది. ఈసారి అనుకున్న దానికంటే కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. 3 crores ఏవో అనుకున్నాం, 3 lakhs crores అనుకున్నారు. బట్ 2.86 lakhs ఫండ్స్ ఇవ్వడంతో డివిడెంట్ ఇవ్వడంతో సో ఇది ఒక బొనంజా సినారియోలో గవర్నమెంట్ కి ఒక బొనంజా టైప్ లాంటి వ్యూ దొరికింది. సో దీంతో మార్కెట్స్ కి బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ మార్నింగ్ చూస్తే సాలిడ్ గ్యాప్ అప్ ఓపెన్ అరౌండ్ 500 పాయింట్స్ ప్లస్ లో ఓపెన్ అయింది. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మాత్రం 1000 పాయింట్స్ దగ్గర ఉన్న బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 1200 పాయింట్స్ కి వెళ్ళిపోయింది. అంటే
సో అరౌండ్ 200 పాయింట్స్ ర్యాలీ అని చూసాం. బ్యాంక్ నిఫ్టీలో ఇంకా అవుట్ పెర్ఫార్మెన్స్ చేసే ఆస్కారం నెక్స్ట్ కమింగ్ డేస్ లో కనిపిస్తా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికైతే బై అండ్ డిప్ స్ట్రాటజీ మూడ్ లో మనకు కనిపిస్తా ఉంది. సో దీంట్లో చూస్తే మాత్రం 20 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 54,423. సో గతంలో ఈ రేంజ్ ని బ్రేక్ చేయడానికి చాలా ఇబ్బంది పడింది. ప్రస్తుతానికి 55,200 ఎబో ట్రేడ్ అవుతుంది కాబట్టి మేబీ ఈ బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఇది 54,423 ని సపోర్ట్ తీసుకుంటూ హైయర్ సైడ్ మేబీ 50 DMA బార్ ఏదైతే ఉందో 55,600 గానీ 56,294 200 DMA బార్ వాల్యూ. సో ఇక్కడ దాకా వచ్చే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 20 DMA బార్ వాల్యూని స్టాప్ లాస్ పెట్టుకుంటే మాత్రం బై అండ్ డిప్ స్ట్రాటజీలో యూజ్ చేస్తే కమింగ్ డేస్ లో ఇక్కడ నుంచి 2 to 3% ర్యాలీ అనేది బోత్ ఇండిసెస్ లో చూసే ఆస్కారం మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. మార్కెట్ బ్రెత్ చూసుకుంటే మాత్రం సాలిడ్ గురించి చెప్పుకోవాలి. 2,549 స్టాక్స్ అడ్వాన్స్ లో ఉంటే 1,300 స్టాక్స్ మాత్రం డిక్లైన్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మంచి లీడింగ్ ఇచ్చిన సెక్టార్స్ చూసుకుంటే మాత్రం బ్యాంకింగ్, రియాలిటీ, ఆటో, ఆయిల్ అండ్ గ్యాసెస్ ఇవి అరౌండ్ 1.5% వరకు ర్యాలీ అనేది బోత్ ఇండిసెస్ కి నిలబడ్డాయని చెప్పుకోవాలి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మిడ్ క్యాప్ 0.8%, స్మాల్ క్యాప్ చూసుకుంటే 1%, విక్స్ చూస్తే మాత్రం నియర్లీ 6% వరకు మనం రావడం కనిపించింది. సో బ్యాక్ సైడ్ తీసుకున్న సెక్టార్ ఒకటి FMGC స్పేస్, అది ఒకటి తప్పించి రిమైనింగ్ ప్రతి సెక్టార్ గ్రీన్ లో ట్రేడ్ అవడం మనం గమనించాం. రియాలిటీ స్పేస్ చూసుకుంటే మాత్రం లోదా, గోద్రేజ్ ప్రాపర్టీ, శోభా, DLF, అనంతరాజ్ లాంటి స్టాక్స్ లో లాభాలు చూసాం. నష్టాల్లో చూసుకుంటే మాత్రం బ్రిడ్జ్ ఎంటర్ప్రైజ్ లాంటి ఒక్క స్టాక్ మాత్రమే నష్టాల్లో ట్రేడ్ అయింది. ఆటో స్పేస్ లో చూసుకుంటే మాత్రం అశోక్ లేలాండ్ కమింగ్ డేస్ లో దీనికి రిజల్ట్స్ కూడా ఉంది కాబట్టి సో 200 DMA దగ్గర బాటమ్ తీసుకుంది. మేబీ ఇక్కడ నుంచి మళ్ళీ పుంజుకుంటే మాత్రం డెఫినెట్ గా 5 to 6% వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తుంది కాబట్టి ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు అశోక్ లేలాండ్ స్టాక్. ఎక్స్ సైడ్ ఐచర్స్ మోటార్స్, బాష్, సోనా, BMW లాంటి స్టాక్స్ లో లాభాలు చూడడం. సో అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ చూసుకుంటే మాత్రం BPCL, IOC, IGL, పెట్రోనెట్, మహానగర్, అదాని టోటల్ గ్యాస్ లాంటి స్టాక్స్ లో లాభాలు చూసినాం. ఆయిల్ ఇండియా, ONGC లాంటి స్టాక్స్ లో మన నష్టాలు చూడడం మనం గమనిస్తా ఉన్నాం. రిజల్ట్ రియాక్షన్ చూసుకుంటే మాత్రం ఎర్నింగ్ లో మనకి ఐచర్స్ మోటార్స్ 5% ర్యాలీ చూడగలిగాం. నారాయణ హెల్త్ అయితే అరౌండ్ 4% ర్యాలీ. NTPC గ్రీన్ మాత్రం 3.5% డౌన్. కోల్గేట్ కూడా 2.5% డౌన్ లో మనకి ట్రేడ్ మనం గమనిస్తున్నాం. సో న్యూస్ మేకర్ తో స్టాక్ ట్రేడ్ అనేది చూసుకుంటే మాత్రం నౌకరీ అరౌండ్ 4.5% డౌన్. స్టెర్లైటెక్ టెక్నాలజీస్ 5% ర్యాలీ చూడగలిగాం. టిటాగ్రాఫ్ రైల్వే సిస్టమ్స్ కూడా అరౌండ్ 8% ర్యాలీ అనేది చూడగలిగాం. స్మాల్ క్యాప్స్ లో మంచి లాభాలను ఇచ్చిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం TVS ఎలక్ట్రిక్ అరౌండ్ 536 దగ్గర ట్రేడ్ అవుతుంది. 15% ర్యాలీ అనేది స్టాక్ లో చూడగలిగాం. అపోలో మైక్రోస్ అయితే మంచి ఆల్ టైమ్ హైలో వెళ్ళిపోతుంది. 12% ర్యాలీ చూడగలుగుతున్నాం. ఈ రోజు 395 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ ఈ స్టాక్ ని నెక్స్ట్ క్వార్టర్ తీసుకోవాలనుకుంటే మాత్రం 356 to 312 మధ్యలో ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. మేబీ ఈ స్టాక్ ఇంకా 456, 500 దాకా వెళ్ళే ఆస్కారం మనకు క్లియర్ కనిపిస్తా ఉంది. HFCL స్టాక్ కూడా మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. 160 దగ్గర ట్రేడ్ అవుతుంది. 7% ర్యాలీ. మేబీ దీని బాటమ్ చూసుకుంటే మాత్రం 148 లెవెల్లో ఉంది. 148 నుంచి 136 మధ్యలో మంచి బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో డెఫినెట్ గా ఇది ఇంకా 190 to 200 మధ్యలో వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఈ 2 స్టాక్స్ ని దృష్టిలో పెట్టుకొని ఒక బై అండ్ డిప్ స్ట్రాటజీలో యూజ్ చేయడమే ఇట్స్ ఏ గుడ్ సైన్ నా అభిప్రాయం. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చాలా బాగా ట్రేడ్ అవుతుంది కాబట్టి సో మనం ఒక రేంజ్ నుంచి బ్రేక్ అయ్యాము. సో ఇంకో 1-2 డేస్ ఇలాగే బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వస్తే మాత్రం డెఫినెట్ గా బుల్స్ కి ఇంకా ఆపలేరు. సో బుల్ రన్ అనేది డెఫినెట్ గా మార్కెట్స్ ని ఇంకా హైయర్ స్లైజ్ తీసుకెళ్లే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తా ఉంది. సో మార్కెట్ లో స్టే ఇన్వెస్టెడ్ విత్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఒక ఆపర్చునిటీ తీసుకొని బయింగ్ తీసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం క్లియర్ గా కనిపిస్తా ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడేస్ రీసెర్చ్. ఈక్విడేస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.